తెలుగు రాజకీయ వార్తలకు స్వాగతం. ఈరోజుతో ప్రచారానికి తెరపడబోతూ ఉంది. రేపు ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన, ఏప్రిల్ 11 సార్వత్రిక ఎన్నికల పోలింగ్. సో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగబోతూ ఉంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల కూడా 5 గంటలకు పోలింగ్ ముగిపోతూ ఉంది. సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటలతో పోలింగ్ ముగుస్తుంది. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఓటర్లు మీకు నచ్చిన పార్టీకి, నచ్చిన వ్యక్తికి, నచ్చిన అభ్యర్థికి, నచ్చిన మేనిఫెస్టోకి తప్పకుండా ఓటు చేయండి. మీకు ఎవరూ నచ్చకపోతే నోటాకు వేయండి. ప్రధాన అభ్యర్థులు నచ్చకపోతే స్వతంత్ర అభ్యర్థులైనా గెలిపించాలి, కానీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఇది నా అభ్యర్థన. ఇకపోతే కేసీఆర్ ఈ ఫ్యాక్టర్ తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణలో ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం కేసీఆర్కి లాభించిందని చెప్పాలి. మామూలుగా 50-55 నియోజకవర్గాలు గెలవలసినటువంటి కేసీఆర్ చంద్రబాబు నాయుడు ప్రచారం, చంద్రబాబు నాయుడు బూచిగా చూపించి 88 సీట్లు గెలవడానికి ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు కారణం. అయితే తెలుగుదేశం పార్టీ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీ. అంతకు మించి చెప్పుకోవాలంటే అసలు తెలంగాణలో నుంచే తెలుగుదేశం పార్టీ స్థాపన మొదలైంది. సో అక్కడ కేసీఆర్ అనే ఒక ఫ్యాక్టర్ బాగా దీన్ని పొలిటికలైజ్ చేసి పూర్తిగా లాభపడినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వరుసలో మొదటి వ్యక్తి అని చెప్పాలి. ఇక ఆంధ్రాకి వస్తే నిన్న కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రకటన, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ ఎలక్షన్ ముగిసిన వెంటనే ఫలితాలు వచ్చిన సాయంత్రం నాడే ఆంధ్ర రాజకీయాల్లో నేను వేలు పెడతాను, చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చాడు, నేను రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు నాయుడుకి ఇవ్వబోతున్నాను అని చెప్పినటువంటి కేసీఆర్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కేటీఆర్ కలవటం, నాన్నగారే స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రచారానికి వస్తారు, జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రచారం చేస్తారని చెప్పినటువంటి వ్యక్తి ఎందుకనో మొత్తం మీద విషయం పూర్తిగా అర్థమైనట్టుంది. ఈ టైంలో మనం ఆంధ్ర రాజకీయాల్లో ఏలు పెట్టకూడదని చెప్పి బహుశా నిర్ణయించుకున్న తర్వాత కేసీఆర్ ఇద్దరు కూడా విరమించుకున్నట్టున్నారు. మరోపక్క ఓవైసీ ఆయన చంద్రబాబు నాయుడిని తెలంగాణ ఫలితాలు వచ్చిన నాడు సాయంత్రమే చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ, బాబు గారు ఐఎమ్ రెడీ టు కమ్ టు ఆంధ్ర కాస్కో అని చెప్పటం, తర్వాత ముస్లింలు మద్దతుగా ఆయన ప్రచారం చేస్తారని రావటం, జగన్మోహన్ రెడ్డి నాకు స్నేహితుడు, జగన్మోహన్ రెడ్డికి మా ముస్లింలు అండ ఉంటుంది, నేను ఆయనకి తోడ్పాటుగా ప్రచారం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తులు బహుశా ఎందుకనో ఈసారి విరమించుకున్నట్టున్నారు. సో నిన్న కేసీఆర్ చేసిన ప్రకటన ఎలా చూడాలి? చంద్రబాబు నాయుడు గారు గత 15-20 రోజుల నుంచి మొత్తం ప్రచారం, మొత్తం సంక్షేమ పథకాలు, అభివృద్ధి, కేసీఆర్, జగన్, నరేంద్ర మోడీ ఆర్గనైజేషన్ని పూర్తిగా ధ్వంసం చేయటం, ఇలాంటి విషయాలు మొత్తం చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం కానీ ఆయన ప్రచార పర్వం కానీ పూర్తిగా వీళ్ళు చుట్టే తిరిగినటువంటి సందర్భం. అలాగే మొన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల ప్రచార సభలో ఆయన ఘాటైన విమర్శలు చేయటం, కేసీఆర్ నీకు నిజంగా ఆంధ్ర ప్రజల మీద అభిమానం ఉంటే ఒక ప్రకటన చేయగలరా అని అడిగిన మాట బహుశా ఎన్నికల సందర్భంలో ఒక్కరోజు పోలింగ్ ముగుస్తున్న సందర్భంలో ఏదో ఒక రకంగా ఒక ప్రకటన చేస్తే వైసీపీకి ఏమైనా లాభిస్తుందేమో. ఎందుకంటే ఆయన బహిరంగ సభలోనే చెప్పాడు, వైసీపీ బ్రహ్మాండంగా గెలవబోతుంది,
టీడీపీకి డిపాజిట్లు కూడా రావు అని. సరే, డిపాజిట్లు వస్తాయా రాకపోతాయా అది ప్రజలు నిర్ణయిస్తారు. రాజకీయ పార్టీలు ఎవరు ప్రచారం వరకే వారు చేయగలరు తప్ప ఓట్లు ప్రజలు వేయాలి. సో వెంటనే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ బహిరంగ సభ అయిన 10 నిమిషాల్లోనే ఇమీడియట్గా ప్రచారంలో బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈరోజే లెటర్ మీరు ఇప్పించగలరా కేంద్ర ప్రభుత్వానికి అని అనటం, అలాగే పోలవరం మీద వేసినటువంటి కేసులను వెనక్కి తీసుకుంటారా, ఈ రెండు అసాధ్యం. చంద్రబాబు నాయుడు చాలా కేటగారికల్గా తెలివితేటలతో ఈ 2 విషయాలను చొప్పించారు ప్రజల్లోకి. ఎందుకంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసినా భారతీయ జనతా పార్టీ ముందుగానే ప్రకటించింది ప్రత్యేక హోదా అనే అంశం ముగిసిపోయిన అధ్యాయం. సో ఇక దానివైపు చూడవలసినటువంటి అవకాశమే లేదు అని ప్రస్ఫుటంగా బహిరంగ సభల్లోనే కాకుండా పార్లమెంటు సాక్షిగా చెప్పినటువంటి సందర్భం. సో ఇప్పుడు కేసీఆర్ లెటర్ రాస్తారా, అలాగే పోలవరం పైన వేసినటువంటి కేసులు వెనక్కి తీసుకుంటారా, 7 మండలాలు తెలంగాణలో కలపాలన్నటువంటి ప్రెస్ మీట్లో చెప్పినటువంటి అంశాన్ని వెనక్కి తీసుకుంటారా, అలాగే ఆంధ్ర ప్రజలు అంత అమాయకులైతే కాదు, ఎన్ని వ్యంగ్యంగా మాట్లాడారు కేసీఆర్ అనేది ఎవ్వరూ మర్చిపోరు. బిర్యానీని పేడతో పోల్చడం, మన ఉలవల్ని పశువులకు వేస్తారనడం, ఆంధ్ర బ్రాహ్మణుల్ని శాస్త్రోక్తంగా కించపరచడం. సో ఇలాంటి విషయాలు ఇప్పటికి తెలంగాణ ఎలక్షన్లో ఆంధ్ర రాజకీయాలు మనకు అవసరమా, ఆంధ్ర పెత్తనం మనకు అవసరమా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన చాలా జాగ్రత్తగా ఆ రోజు ప్రచారంలో వాడుకోవటం, తెలంగాణ ప్రజలను రచ్చగొట్టడం, తద్వారా ఎన్నికల్లో లాభపడటం, ఇది జరిగిన అంశాలు. ఇక్కడ ఆంధ్రాకు వస్తే ఆంధ్ర ప్రజలు తెలంగాణ అంత చైతన్యవంతులు కాదు. ఆంధ్ర ప్రజలు మన విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా ఆంధ్ర ప్రజలకి నిబద్ధత లేదు, తెలంగాణ ప్రజలకి నిబద్ధత ఉంది. ఇలాంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మీద పాలు పోసినట్టే ఎవరు వ్యాఖ్యలు చేసినా. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు చాలా ప్రచారం దూకుడుతో వెళ్తున్నప్పటికీ కూడా ఎక్కడో దగ్గర సెల్ఫ్ గోల్ వేసుకోవటం ద్వారా కొంత నష్టపోతున్నారనేది నేనైతే గమనించినటువంటి అంశం. ఎందుకంటే యువకుడు రేపు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అభ్యర్థి తప్పులు చేయకుండా ఒక స్ట్రాటజీతో పెద్దల్ని గౌరవిస్తూ, పెద్దల్ని సలహా సంప్రదింపులు తీసుకుంటూ రాజకీయ పార్టీని నడుపుకోవాల్సినటువంటి వ్యక్తి ఎక్కడో ఒక దగ్గర సెల్ఫ్ గోల్ వేసుకోవడం, ఇది కొంత వైసీపీ శ్రేణుల్లో కూడా ఆందోళన కలిగించినటువంటి అంశం. చూడాలి ఈ ఒక్కరోజు ఏ రకంగా దాన్ని మేనేజ్ చేసుకుంటారో. ఆంధ్ర ప్రజల్ని వైసీపీ తన వైపు ఎంత బాగా తిప్పుకోగలిగితే అది తెలుగుదేశం పార్టీకి అంత నష్టం కలిగిస్తుంది. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా సర్వశక్తుల్ని ఒడ్డుతూ రేపు ఎల్లుండి జరగబోయేటువంటి పోలింగ్లో లాభపడాలని చూస్తుంది. ఇక్కడ జనసేన జన సైనికులు ఎన్నికల కార్యక్షేత్రంలో ఎంత బాగా పనిచేయగలిగితే ఈ 2 పార్టీలకి అంత డ్యామేజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు విజయం సాధించాలి, ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలి. ఎవరు అభివృద్ధి చేయగలుగుతారు, ఎవరు సంక్షోభంలో తీసుకెళ్లకుండా ఉంచగలుగుతారు, ఎవరు యువకులకి నిరుద్యోగులకి భరోసా ఇవ్వగలుగుతారు అనేటువంటి మీకు నచ్చిన నాయకులకు ఓటు వేయండి. అది జగన్మోహన్ రెడ్డా, చంద్రబాబు నాయుడా, పవన్ కళ్యాణ్, ఇంకొక వ్యక్తి, మీకు నచ్చినటువంటి వ్యక్తులకు ఓటు వేయండి. ఓటు హక్కుని వినియోగించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.